ఉజ్జయిని యువరాజు అయిన జయంతపాలుడు జయభగవంత్ సృష్టించిన కీలుగుర్రం మీద కూర్చుని వాయుమండలంలో వందలాది యోజనాల దూరం ప్రయాణించాడు. అది కీలుగుర్రమని తెలుసుకున్నాడు. వెంటనే ఆ గుర్రానికి ఏమైనా మేటలు ఉండి ఉంటాయని భావించి ఆ గుర్రం శరీరమంతా వెతికాడు. అతను ఊహించినట్లే ఆ గుర్రం చెవి కింద ఒక మేట కనిపించింది అతనికి. జయంతపాలుడు సంతోషంతో ఆ మేటను నొక్కాడు. గుర్రం మేఘమండలం నుంచి భూమండలానికి నెమ్మదిగా దిగడం ప్రారంభించింది. తన ప్రయత్నం ఫలించినందుకు సంతృప్తిపడ్డాడు జయంతపాలుడు. అప్పటికే సూర్యుడు అస్తమించి చాలాసేపయింది. గుర్రం అతని ఒక రమ్యమైన ఉద్యానవనంలో దించింది. జయంతపాలుడు చిన్నగా నిట్టూచి ఆ కీలుగుర్రం నుంచి క్రిందకి దిగాడు. పచ్చని తివాచీ పరిచినట్లున్న భూమి మీద అతడు దిగగానే ఆనందంతో పులకించిపోయాడు. వెన్నెల పచ్చపువ్వులా ఉంది. ఆ వెన్నెల కాంతులలో రకరకాల సువాసనలు వెదజల్లే రంగురంగుల పూల చెట్లతో నిండిన ఆ పుష్పవనం జయంతపాలుడికి మధురమైన అనుభూతిని కలిగించ ప్రారంభించింది. ఆ వనం ఎవరిదో, తాను అక్కడ ఉండడం మళ్ళీ ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని జయంతపాలుడు ఆలోచిస్తుండగా ఒక 16 ఏళ్ల పడుచుపిల్ల అక్కడ ఆవిర్భవించింది. ఆ యువతి దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరసల అందచందాలతో వెలిగిపోతుంది. జయంతపాలుడు కంగారుపడి ఆ యువతి చూపులకు అందకుండా ఒక చెట్టు చాటును నక్కి దాక్కున్నాడు. ఆమె ఎవరో, ఆ వెన్నెల రాత్రి అక్కడికి రావడానికి కారణమేమిటో ఆలోచిస్తూ ఆమె అక్కడ ఏం చేస్తుందోనని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు జయంతపాలుడు. ఆ యువతి అలా నిల్చుని తన కాలి గజ్జలను గల్లుమని మ్రోగించింది. వెంటనే 10 మంది కన్యలు అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి అక్కడ వెలిశారు. ఆ యువతి తన కాలి గజ్జల చప్పుడుకు అవతరించిన యువతులతో ఆటపాటలలో మునిగిపోయింది. అలా వేడుకగా వనవిహారం చేస్తున్న ఆ యువతులు జయంతపాలుడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. మాధవి కాలిగజ్జలు గల్లుమనిపించింది. ఆ 10 మంది స్నేహితురాండ్లు వెంటనే మాయమైపోయారు. చెట్టుచాటునున్న జయంతపాలుడిలో ఎన్నో భావాలు చెలరేగాయి. ఆహా, ఆ యువతి ఎవరు? 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. పోతబూసిన బంగారపు బొమ్మలా ఉంది. ఏ దేవకన్యో అయి ఉంటుంది. కాకపోతే మానవ కన్యలకింత అందం ఎక్కడుంటుంది? ఒకవేళ మానవ కన్య అయితే మంత్రగత్తె అయి ఉండవచ్చు. జయంతపాలుడు ఇలా ఆలోచిస్తూ మాధవినే చూస్తూ ఉండగా ఒక 20 సంవత్సరాలు కలిగిన యువకుడు వచ్చాడు అక్కడికి. అతడు పొట్టిగా లావుగా ఉన్నాడు. ఏయ్ మాధవి, నువ్వెక్కడున్నావా? నీ కోసం వెతికి చచ్చాను. మాధవిని పలకరించాడు ఆ పొట్టి యువకుడు. చచ్చెలా వచ్చావు? అంది మాధవి విసుగుతో. నాకు కాబోయే పెళ్ళానివి, నువ్వెక్కడ ఉంటే అక్కడికి చచ్చి వస్తాను, వచ్చి చేస్తాను అన్నాడు ఆ పొట్టి యువకుడు. ఒరే దండి, నా దగ్గర కూడా తలతెక్కగా వాగావో చర్మం ఒలిచేస్తాను జాగ్రత్త అంది మాధవి కోపంతో. చర్మం ఒలిచేస్తావా? పెళ్లి చేసుకోవు? నిన్న పెళ్ళ? పోరా నాప సన్నాసి అని విరగబడి నవ్వింది మాధవి. చెట్టుచాటును నిల్చుని జయంతపాలుడు ఆ వేడుక చూస్తూ తనలో తాను నవ్వుకోసాగాడు. ఏమన్నావు? నేను నాపసన్నాసినా? నాపసన్నాసినో ఊప మగసిరి గలవాణ్ణో త్వరలో తెలుస్తా చూడు అని మాధవిని ఒక్క తోపు తోసి దండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి ఆ త్రోపును నిలదొక్కుకోలేక నేల మీద పడిపోయింది. జయంతపాలుడు మాధవిని ఓదారుద్దామనుకుని బయటకు రావాలనుకున్నాడు. కానీ అతనికి ధైర్యం చాలలేదు. ఆడవాళ్లతో అతడు ఎప్పుడూ మాట్లాడి ఎరగడు. అతడు చూస్తుండగానే మాధవి లేచి నిల్చుంది. అడుగులో అడుగు వేసుకుంటూ జయంతపాలుడు దాగి ఉన్న చెట్టు వద్దకు వచ్చింది. జయంతపాలుడు అక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ అతనికి అవకాశం చిక్కలేదు. మాధవి చెట్టుకు చాలా దగ్గరగా వచ్చింది. వెన్నెల్లో ఎవరో చెట్టుచాటున ఉన్నట్లు నీడను బట్టి గ్రహించింది మాధవి. ఎవరక్కడ అని అడిగింది. జయంతపాలుడు బదులు చెప్పకుండా అలాగే నిల్చుండిపోయాడు. చెట్టుచాటును దాక్కున్నవారు మర్యాదగా యువతలకు రావడం మంచిది అని గద్దించింది మాధవి. బదులు చెప్పడానికి జయంతపాలుడికి నోరు రాలేదు. నడవడానికి అడుగులు తడబడ్డాయి. ఏమిటా దాగుడు మూతలు? బుద్ధిగా బయటికి రా, అనవసరంగా అపాయాల్లో చిక్కుకోకు అంది మాధవి మరో అడుగు ముందుకు వేస్తూ. జయంతపాలుడు ఇంక తాను చెట్టుచాటున ఉండడం మంచిది కాదనుకున్నాడు. జంకుతూ మెల్లగా చెట్టుచాటు నుంచి యువతలకు వచ్చాడు. మాధవి అతన్ని పరీక్షగా చూసింది. ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగింది. జయంతపాలుడి నోటి నుంచి మాట రావడం లేదు. మాధవి అతన్ని చూస్తూ, మాట్లాడవేం? ఎవరు నువ్వు? అతి రహస్యంగా ఆడవాళ్ళు విహారం చేసి ఈ వనంలోకి ఎందుకు వచ్చావు అని అడిగింది కాస్త తీవ్రంగా. నేను కావాలని రాలేదు అంటూ జయంతపాలుడు అక్కడ ఉన్న కీలుగుర్రాన్ని మాధవికి చూపిస్తూ,
ఇదిగో ఈ మాయగుర్రం నన్ను మా ఊరి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి సరాసరి మీ వనంలో దించింది అని జరిగిన సంగతులన్నీ వివరించాడు. అంతా విన్న మాధవి, నీ పేరేమిటి అని అడిగింది. జయంతపాలుడు తన పేరు చెప్పి తాను అలా ఆ వనంలో ఉన్నందుకు మన్నింప కోరాడు. అయితే చాలాసేపటి నుంచి ఈ చెట్టు చాటున ఉన్నావన్నమాట అంది మాధవి. నువ్వు ఈ ఉద్యానవనానికి రాకముందు నుంచి ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. మాధవి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అయితే నువ్వు నేను నా స్నేహితురాండ్లతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండడం చూసావా అని అడిగింది. చూశాను అన్నాడు జయంతపాలుడు. నువ్వు నీ చెలికత్తెలతో ఆటలాడుకున్న తర్వాత వాళ్ళు మాయమైపోగానే ఒక పొట్టివాడు వచ్చి నీతో ఏదేదో వాగి విసిగించి చివరకు నిన్ను కింద పడదోసి వెళ్ళిపోయాడు. వాడెవడు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. చనివిచ్చాననా, వివరాల్లోకి దిగావు అంది ఇంచుక అలక నటిస్తూ మాధవి. కొంపదీసి నువ్వు మంత్రగత్తెవి కాదు కదా అని మళ్ళీ అడిగాడు జయంతపాలుడు కోపంగా చూస్తూ. నువ్వే మంత్రగానిలా ఉన్నావు, నిన్ను శిక్షించాలి అంది మాధవి. నేనే అపరాధం చెయ్యలేదు అన్నాడు జయంతపాలుడు. మాధవి తన చేతిలోకి అప్పటికప్పుడే ఒక చిన్న అద్దాన్ని రప్పించుకుంది. దానికి ఒకవైపు ఎర్రగాను మరొక వైపు తెల్లగాను ఉంది. మాధవి ఎర్రగా ఉన్న వైపు త్రిప్పి అద్దాన్ని తన ముఖానికి ఎదురుగా పెట్టింది. జయంతపాలుడు అద్దంలో తన ముఖాన్ని చూసుకోగానే అందమైన కుక్కగా మారిపోయాడు. కుక్కగా మారిపోయిన జయంతపాలుడు తాను ఎక్కి వచ్చిన కీలుగుర్రం వైపు జాలిగా చూశాడు. తనను మాధవి ప్రేమించినట్లేనా? కుక్కగా శాశ్వతంగా బతకాలా? తిరిగి మామూలు మనిషిని చేస్తుందా లేదా అన్న మేమాంసలో పడిపోయాడు. మాధవి గుర్రం వైపు చూస్తున్న కుక్క చూపుల్ని అర్థం చేసుకుంది. తెలుసో తెలియకో తన తండ్రి ఒక మంచి పని చేశాడు. తన జీవిత భాగస్వామిని తన తండ్రే గుర్రాన్ని ఎక్కించి పంపాడు, తన సమక్షానికి చేర్చాడు. జయంత్ తనను ప్రేమించినట్లే భావించాలి. అయినా గుర్రం ఉన్నంతకాలం అతడు తనను విస్మరించి తన నగరానికి పారిపోయే అవకాశం ఉంటుంది. ఈ అనుమానం రావడంతోనే మాధవి తన తండ్రి పేరును స్మరించి ఒక మంత్రం ఉచ్చరించింది. తండ్రి సృష్టించిన ఆ మాయదారి గుర్రం కుమార్తె మంత్రంతో క్షణంలో మాయమైపోయింది. కుక్క రూపంలో ఉన్న జయంతపాలుడు తాను తన నగరానికి చేరుకోవడానికి ఉన్న ఒక్క ఆధారం పోయినందుకు క్షణం బెంగపడ్డాడు. కానీ మాధవి మంచితనాన్ని తలుచుకుని తృప్తిపడ్డాడు. క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు మాధవి. కుక్కని ఎత్తుకుని అక్కడి నుంచి వడివడిగా నడిచిపోయింది. మాధవి తన మందిరంలోని తన గదిలో హంసతూలికా తల్పం మీద కూర్చుని తన పక్కనున్న కుక్క ముఖానికేసి అద్దం యొక్క తెలుపు వైపు చూపించింది. వెంటనే ఆ కుక్క జయంతపాలుడిగా మారిపోయాడు. పక్క మీద నుంచి కిందకి దిగి జయంతపాలుడు మాధవిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. మాధవి అతని వైపు చూసి నవ్వింది. తమాషా అనుకున్నాను, నిజంగానే నువ్వు మంత్రగత్తెవన్నమాట అని అడిగాడు జయంతపాలుడు. అవును, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మా ఇంటనే పుట్టాయి అంది మాధవి. ఈ ఇల్లు ఎవరిది అని ప్రశ్నించాడు అతడు. ఇది నా ప్రత్యేక భవనం, మా నాన్నగారు నా కోసం ప్రత్యేకంగా కట్టించారు అంది మాధవి. ఇంకెవరూ ఇక్కడ ఉండరా అని ప్రశ్నించాడు జయంతపాలుడు. ఎవ్వరూ ఉండరు. మా నాన్నగారైన జయభగవంత్ గారికి ఆయన శిష్యులకు ఇక్కడికి దగ్గరలో వేరువేరు భవనాలున్నాయి. అవసరమైనప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు అంది మాధవి. అయితే నన్ను కుక్కగా ఎందుకు మార్చావు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. నువ్వు తప్పు చేశావు, అందుకే నీకీ శిక్ష అంటూ ముద్దుగా జయంతపాలుని బుగ్గపై చిటికవేసింది మాధవి. ఇలా ఎంతకాలం అడిగాడు జయంత్. నాకిష్టమొచ్చినంతకాలం అంది మాధవి. నన్ను మళ్ళీ మనిషిగా ఎందుకు మార్చావో చెప్పు అని అడిగాడు జయంత్. నీతో మాట్లాడాలి, నీకు కొన్ని సంగతులు చెప్పాలి అంది మాధవి. ఏమిటా సంగతులు అని అడిగాడు జయంత్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకిక్కడ మంచి స్నేహితులు లేరు. మనమిద్దరం సరదాగా ఆడుకుంటూ ఉండొచ్చు. అయితే మామూలు మనిషిగా కాదు సుమా, కుక్కగా. అవును, నువ్వు మనిషివన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. అందుకే కుక్కగా మార్చి ఇక్కడికి తెచ్చాను. నువ్వు కూడా మనసారా నాతో స్నేహంగా ఉండాలి. ఏమంటావు అంది మాధవి. సరే అని జయంతపాలుడు మాధవి చెప్పినదంతా అర్థం చేసుకుని తన అంగీకారాన్ని తెలియజేశాడు. అనంతరం మాధవి ఒక బంగారపు పళ్ళెంలో ఫలహారాలు, వెండి పళ్ళెంలో పాలు తీసుకువచ్చి అతని ముందు పెట్టింది. ప్రేమగా అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని నోటికి అందిస్తూ తినిపించింది. అతడు తింటున్నంతసేపు తీయని కబుర్లు చెప్పింది. కొంతసేపైన తరువాత అద్దం యొక్క ఎరుపు వైపును అతని ముఖం వైపు చూపించింది. వెంటనే జయంతపాలుడు మరలా కుక్కగా మారిపోయాడు. ఇక నువ్వు హాయిగా పరుపు మీద పడుకుని నిద్రపో, నేను మళ్ళీ వస్తాను అని మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కుక్కగా మార్చివేయబడి మంచం మీద ఉన్న జయంతపాలుడు ఆశ్చర్యంగా ఆ గదినే చూస్తున్నాడు. ఆ మందిరంలో గల సామాన్లు చాలా విలువైనవి. అటువంటి అమూల్యమైన వస్తువులు తమ మందిరంలో కూడా ఉండవని జయంతపాలుడు అబ్బురపడ్డాడు. వింత వింత నగిషీలు చెక్కబడిన ఆ నిలువుటద్దాలు, వెండి బంగారపు పాత్రలు, మణులతో నిర్మించబడిన రకరకాల బొమ్మలు మొదలైనవి చూసి అతడు విభ్రమ చెందుతున్నాడు. అతని మనసు మాధవిని గురించి ఆలోచించడం ప్రారంభించింది. మాధవి దుర్మార్గురాలు కాదు. తన స్నేహం కోరింది. తాను ఇక్కడ ఉన్నట్లు ఇతరులకు తెలియకుండా ఉండేందుకే తను ఈ విధంగా కుక్కగా మార్చివేసింది. తమ నగరానికి వచ్చి విచిత్రమైన ఆ కీలుగుర్రంతో తనను ఇక్కడికి తెచ్చి పాడేసిన జయభగవంత్ మాధవి తండ్రినని తెలిసిపోయింది. ఆ జయభగవంత్ చేసిన పనికి ప్రతిక్రియ చెయ్యాలి. మాధవి తనకు మంచి స్నేహితురాలైపోయింది. మాధవి సహాయంతోనే ఈ జయభగవంత్కు శృంగభంగం చెయ్యాలి అని అనుకున్నాడు జయంతపాలుడు. ఇలా ఆలోచిస్తూనే నిద్రపోయాడతడు. తెల్లవారింది. అప్పుడే మేలుకున్న జయంతపాలుడు అడుగుల చప్పుడు విన్నాడు. మాధవి వస్తుంది కాబోలనుకున్నాడు. మాధవి, మాధవి అంటూ ఒక వ్యక్తి గదిలోకి రావడం చూశాడు జయంతపాలుడు. గత రాత్రి ఉద్యానవనంలోకి వచ్చి మాధవిని క్రిందకి పడదోసి వెళ్ళిన మూర్ఖుడు అతడేనని గుర్తించాడు జయంతపాలుడు. ఆ సమయంలో తాను కుక్కపిల్లగా ఉండడం మంచిదనుకున్నాడు. వెంటనే బోబో అని మరుగుతూ ఆ వచ్చిన మనిషి మీద పడ్డాడు. అంతేకాక అతడి దుస్తులు చించి అరవడం మొదలుపెట్టాడు. అమ్మబాబోయ్, ఈ పాడుకుక్క చేతిలో చచ్చన్రా దేవుడోయ్ అంటూ ఆ వ్యక్తి పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఆ అరుపులు విని మాధవి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఏయ్ దండి, ఆ కుక్కతో పెనుగులాడుతున్నావెందుకు అని అడిగింది మాధవి కోపంగా. దండికి ఏడుపు వచ్చేసింది. నేను పెనుగులాడడం లేదు మాధవి. ఈ వెధవ కుక్కగాడు నన్ను చూసి చూడడంతోనే మీద పడ్డాడు. గుడ్డలు ఎలా చించాడో చూడు. రక్తం కారేటట్లు నా ఒళ్ళంతా ఎలా రక్కాడో చూడు. అంతవరకు ఇంకా దండిని వదలకుండా ఉన్న కుక్కను చూసి మాధవి, జయంత్ ఇక చాలే, ఇంతటితో వీడిని విడిచిపెట్టు అంది. వెంటనే కుక్క దండిని విడిచిపెట్టి పానుపు మీదకి ఎగిరి కూర్చుంది. ఈ వెధవ కుక్కను ఎక్కడి నుంచి సంపాదించావు మాధవి? దండి అడిగాడు. అధిక ప్రసంగి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు కసిరి కొట్టినట్లు అంది మాధవి. నీకోసమే వచ్చాను అన్నాడు దండి. అందుకోసమే కుక్కను కాపలా ఉంచాను. ఈసారి వచ్చావంటే జయంత్ నిన్ను బతకనివ్వడు అంది మాధవి. దండి చొరచొర మాధవిని చూస్తూ, ఇదంతా ఏమిటో గురువుగారు ఊరు నుంచి రాగానే కనుక్కుంటాను. నాకు కాబోయే భార్య నన్నే ఎదిరించడమా అన్నాడు. మాధవి నిర్లక్ష్యంగా దండిని చూస్తూ, పోపో, అనవసరంగా వాగకు అంది. దండి ఆమెను చూస్తూ, ఈ కుక్కను చూసుకునేనా నీకు ఈ మిడిసిపాటు? చూస్తాను అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి తలుపులు మూసుకుంది.